ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో లోతాల్. సో లోతాల్ దీనికి సంబంధించి చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి హరప్ప, మొహంజదారో, చన్హుదారో ఈ ప్రాంతాలన్నీ ఎక్కడున్నాయి? పాకిస్తాన్లో ఉన్నాయి. ప్రెజెంట్ డే మనం చూస్తే పాకిస్తాన్లో ఉన్నాయి. కానీ లోతాల్ మాత్రం ఎక్స్క్లూజివ్గా మొత్తం మన ఇండియాలోనే ఉంటుంది. సో అది ఎక్కడుందో చూద్దాం. సో దీనికి ఎగ్జామినేటర్ ఎవరు త్రవ్వకాలు జరిపారంటే ఎస్ఆర్ రావు అనమాట. ఎస్ఆర్ రావు. సో ఎస్ఆర్ రావు అనే వ్యక్తి ఇక్కడ త్రవ్వకాలు జరిపారు. ఎప్పుడు జరిపారంటే 1957లో 1957 అంటే మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957 సంవత్సరంలో త్రవ్వకాలు జరిపితే ఇక్కడ ఒక సైట్ బయటపడింది అనమాట. ఒక ప్రాంతం బయటపడింది. అదే లోతాల్. ఎస్ఆర్ రావు కనిపెట్టారు. ఇది ఎక్కడుందంటే గుజరాత్ లో ఉందన్నమాట. సో మన ఇండియాలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంది. కాబట్టి లోతాల్ నగరం ఇండస్ వ్యాలీ సైట్ అనేది ఎక్కడ కనిపెట్టారంటే గుజరాత్ ప్రాంతంలో కనిపెట్టారు. ఏ నది ఒడ్డున అంటే భోగవా నది ఒడ్డున. సో భోగవా నది ఒడ్డున ఈ యొక్క లోతాల్ సిటీని కనిపెట్టడం జరిగింది. సో ఏ నది ఒడ్డునంటే భోగవా నది ఒడ్డున మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఈ యొక్క లోతాలు సింధు ప్రాంతం అనేది బయటపడ్డది అనమాట. దీనికి త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే ఎస్ఆర్ రావు 1957లో. అయితే ఓకే, ఈయన త్రవ్వకాలు జరిపాడు, కనిపెట్టాడు. అక్కడ ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? లోతాలు త్రవ్వకాలు జరిపారు, అక్కడ ఎటువంటి విషయాలు అనేవి బయటపడ్డాయి అనేది ఇప్పుడు మనం చూద్దాం. లోతాలు ప్రాంతంలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు, అవేంటో చూద్దాం. ఒకటి ఇంపార్టెంట్ నావెల్ ట్రేడ్ సైట్, పోర్ట్ అండ్ డాక్ యార్డ్. సో ఈ లోతాల్ అనేది ఒక రేవు పట్టణం అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లోనే ఒక రేవు పట్టణం. సో రేవు పట్టణం అంటే దీనికి ఒక ప్రత్యేకత అంటే ప్రపంచంలోనే మొట్టమొదటి రేవు పట్టణం ఇదే. సో వరల్డ్స్ ఫస్ట్ టైడల్ పోర్ట్ అంటారు దీన్ని. వరల్డ్స్ ఫస్ట్ టైడల్ పోర్టు అంటే మనకు సముద్ర దగ్గర ప్రాంతంలో ఏర్పాటు చేసిన మొట్టమొదటి పోర్టు. ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడరేవు ఏదంటే మందే అనమాట. టైడల్ పోర్ట్ ప్రపంచంలో మొట్టమొదటి రేవు పట్టణం ఏదంటే మన లోతాలు. సెకండ్ అంటే గుజరాత్లో ఉంటుంది. అందుకే నావల్ ట్రేడ్ అంటే సముద్రం ద్వారా. చూడండి ఇక్కడ చూడండి నావల్ ట్రేడ్. ఇక్కడ చూడండి చిన్న చిన్న పడవలు, ఇట్లాంటి ఇది ఇమేజ్ అనమాట. సో ఇట్లాంటి పడవలు ఇవన్నీ కూడా ఇట్లా ఈ స్ట్రీట్ లో వెళ్ళి సముద్రం ద్వారా వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా సముద్రం ద్వారా వెళ్ళిపోయేవాళ్ళు అనమాట. సుమేరియాకి, ఎక్కడికి, మెసపెటోమియా నాగరికతకి, ఈజిప్ట్ వరకు వెళ్ళేవాళ్ళు అనమాట. సముద్రం ద్వారా కూడా వెళ్ళేవాళ్ళు, వెళ్ళి వ్యాపారం చేసేవాళ్ళు. కాబట్టి ఇండస్ వ్యాలీ పీపుల్ సముద్రం ద్వారా వ్యాపారం ఎక్కడి నుంచి చేశారంటే లోతాల్ ప్రాంతం నుంచి చేశారు. లోతాల్ ప్రాంతం నుంచి చేయడం జరిగింది. ఇంకా ఏం దొరికాయంటే గ్రైనరీస్, ధాన్యాగారాలు కూడా ఇక్కడ దొరికాయి. అంటే ధాన్యం దాచిపెట్టుకుంటాం కదా మనం. సో ధాన్యాగారాలు కూడా దొరికాయి. ఇప్పుడు వరి పండించారు మీరు. ఒక 50 బస్తాలు అయ్యాయి అనుకోండి. 50 బస్తాలు ఒకరోజు తినలేరు కదా. సో సంవత్సరం పొడుగునా మనం ఉపయోగించుకుంటూ ఉంటాం. రోజుకి 1 కిలో రైస్ పెట్టుకోవడము, మనకి ఎంతవరకు అవసరమో అంతవరకు వండుకుంటాం కదా ఇంట్లో. కాబట్టి ఆ ధాన్యాన్ని మనం దాచుకుంటాం. సో మన విలేజ్లో ఇప్పుడు పండించుకుంటాం మనము. సో పండించుకొని ఇంట్లో దాచుకుంటాం కదా. సో అట్లా అప్పుడు ధాన్యాగారాలు కూడా సపరేట్గా ఉండేదన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏం దొరికాయంటే రైస్ హస్క్ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఎగ్జామినేషన్ పరంగా. రైస్ హస్క్ అంటే వరి పొట్టు. సో వరి పొట్టు అనేది మొట్టమొదటిసారిగా ఎక్కడ దొరికిందంటే ఈ ప్రాంతంలోనే. సో మొట్టమొదటిసారిగా రైస్ హస్క్ అనమాట, వరి పొట్టు. సో మనం బియ్యం నుంచి దివడి చేస్తాం కదా. ఇప్పుడంటే మనకి రైస్ మిల్స్ ఇలా ఉన్నాయి. అప్పట్లో ఇటువంటి ఫ్యాక్టరీలు, మిల్లులు లేవు కదా. కాబట్టి వాళ్ళు దంచుకునేవాళ్ళు, రైస్ను దంచుతారు. మనకి పాత పద్ధతిలో కూడా 90s లో కూడా రైస్ను దంచేవాళ్ళు ఇంట్లో. సో పెద్ద రోడ్లో వేసి దంచితే ఆ పొట్టంతా ఊడిపోతుంది అనమాట. వాటిని అన్నంగా వండుకునేవాళ్ళు. రాగి సంగటి అన్నంగా చేసుకుంటారు. ఇలా ఈ యొక్క రైస్ హస్క్ అనేది కూడా దొరికింది అనమాట వాళ్ళు త్రవ్వకాలు జరిపినప్పుడు. కాబట్టి మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే వరిని పండించిన మొట్టమొదటి ప్రాంతం లోతాల్ అని చెప్పేసి అర్థమవుతుంది. ఎప్పుడు దీనికి టైం పీరియడ్ ఎప్పుడంటే సో 2400 BCE అంటే 2400 సంవత్సరాలు బిఫోర్ కామన్ ఎరా అనమాట. అంటే ఇప్పటికి చూస్తే 4400 సంవత్సరాలు అనుకోండి. 4420 సంవత్సరాల క్రితం, ఇప్పటికి స్టిల్ టుడే ఇప్పటికి చూసుకుంటే 4420 సంవత్సరాల క్రితమే మన సింధు నాగరికతలో వరిని పండించారని చెప్పేసి మనకు అర్థమవుతుంది. తర్వాత చూడండి డబుల్ బరియల్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డబుల్ బరియల్ అంటే ద్విసమాధి అనుకోండి సింపుల్గా. సో ద్విసమాధి అంటే ఎట్లా అంటే ఇద్దరు ఉంటారనమాట, మేల్ ఫిమేల్ టుగెదర్. సో సమాధి ఉంటుంది, మీకు మళ్ళీ కూడా చూపిస్తాను. ఒక సమాధి ఉంటుంది, ఇది సమాధి అయితే ఇందులో మేలు ఫిమేల్ ఇద్దరు ఉంటారు. ఇద్దరిని ఒకేసారి పూజ చేస్తారనమాట, మేలు ఫిమేలు. సో మేలు ఇక్కడ ఇది వచ్చేసి ఫిమేల్, ఇక్కడ మేలు అనమాట. సో మేలు ఫిమేల్ ని ఒకే సమాధిలో పెట్టారు. వాళ్ళిద్దరు చేతులు కట్టుకొని కూడా ఉన్నారు. మీకు ఆ ఇమేజ్ కూడా చూపిస్తాను నేను మళ్ళీ. ఇద్దరు చేతులు కట్టుకొని సమాధిలో
ఉన్నారనమాట, సమాధిలో ఉన్నారు, వాళ్ళ అస్థికలు ఎముకలనే ఉన్నాయన్నమాట. ఎందుకు అలా ఉండేదంటే దాని మీద చరిత్రకారులు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్పారు. లోతాల ప్రాంతంలో ఎందుకు డబుల్ బరీలు ఉన్నది, ఒకే సమాధిలో ఇద్దరు, సో పురుషుడు స్త్రీని ఎందుకు చేశారంటే అప్పట్లో సతీ సగులనే ఉండొచ్చు, అంటే ఇద్దరు ఒకేసారి చనిపోతే సమాధి అయితే స్వర్గానికి వెళ్తారని నమ్మకం ఉండొచ్చు, లేదా వాళ్ళెవరైనా అక్రమ సంబంధాలు పెట్టుకొని వాళ్ళకి శిక్ష విధించి అలా జీవ సమాధి చేశారని చెప్పేసి కూడా కొన్ని వాదనలు అయితే ఉన్నాయన్నమాట. కానీ అది ఎందుకు చేశారని మనకు క్లియర్గా తెలియదు ఇప్పటి వరకు. జస్ట్ లోతాల ప్రాంతంలో కనిపెట్టారు అంతే. కాబట్టి డబల్ బరియలు ఎక్కడ కనిపెట్టారంటే లోతాల ప్రాంతంలో దొరికింది. సో అర్థమైందా? సో ఈ విధంగా అనమాట. ఇక్కడ మనం గమనిస్తే లోతాల ప్రాంతానికి సంబంధించినటువంటి క్రూషియల్ పాయింట్స్ అనమాట. సో మీకు క్రూషియల్ పాయింట్, సింధు నాగరికత ప్రాంతంలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఓడరేవుగా లోతాలు ఉండేది. అలానే లోతాల్లో మొట్టమొదటిసారిగా వరి పొట్టు కూడా కనిపెట్టడం జరిగింది. అంటే వరి అనమాట. సో వరిని కనిపెట్టిన మొట్టమొదటి ప్రాంతం మన ప్రపంచంలో కాకుండా మన భారతదేశంలో లోతాలు అనమాట. అలానే డబుల్ బరియలు, సో ఇద్దరు పురుషుణ్ణి స్త్రీని కలిపి ఒకేసారి సమాధి చేసిన ప్రాంతం కూడా ఈ లోతాల ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది. ఓకేనా? ఇలా తర్వాత ఇక్కడ చూడండి, ద సిటాడెల్ వాజ్ నాట్ వాల్డ్, సో ఆఫ్ బట్ ఏ వాజ్ ఏ బిల్డ్ ఎట్ హైట్ అనమాట. సిటాడెల్ అంటే కోట. ఈ నగరం ఇలా ఉంటే ఒక పెద్ద సిటాడెల్ కోటలాగా నిర్మించేవాళ్ళు ఇక్కడ. ఈ సిటాడెల్ అనేది దీని చుట్టూ వాల్ అనేది లేదనమాట. సో వాల్స్ అనేవి లేవు, కానీ చాలా హైట్లో నిర్మించారు. అంటే కోట చుట్టూ ఎటువంటి గోడలు లేవు, నిర్మాణ గోడలు ప్రాకారాలు లేవు, కానీ చాలా హైట్లో నిర్మించారు లోతాల్ నగరంలో. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ద ఎంటైర్ సెటిల్మెంట్ వాజ్ ఫోర్టిఫైడ్ అండ్ ది సెక్షన్స్ విత్ ఇన్ ది టౌన్ వర్ ఆల్సో సపరేట్ బై వాల్స్ అనమాట. ఇప్పుడు పెద్ద సిటీ అనుకోండి, మొత్తం సిటీ దగ్గర కోట నిర్మాణం ఉంటుంది. ఎంత సిటీ అనుకుంటే కోట నిర్మాణంలో ఉంటుంది, చుట్టూ కోటలాగా ఉంటుంది అనమాట. సో దీంట్లో మళ్ళీ ఏం చేశారంట, సపరేట్ బై వాల్స్, సిటీని డివైడ్ చేశారు. సిటీని ఇలా డివైడ్ చేశారు. వాల్స్, ఇక్కడ సిటీ, ఇక్కడ ఇల్లులు, సో ఇక్కడ ఇల్లులు, మళ్ళీ ఇలా ఇల్లులు ఇక్కడ. సో వాల్స్ లాగా డివైడ్ చేశారు, గోడలతో డివైడ్ చేశారు సిటీ మొత్తాన్ని కూడా. ఇటువంటి స్ట్రక్చర్ కూడా లోతాల ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది. ఓకేనా? కాబట్టి లోతాల ప్రాంతం అనేది ఎక్కడుందంటే భోగవా నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. భారతదేశంలోని గుజరాత్ ప్రాంతంలో కనిపెట్టారు. ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ పోర్ట్ అనమాట, ఓడరేవ్ అనేది ఇక్కడే ఉన్నది. సో దాని ద్వారా సముద్ర వ్యాపారం చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి సైడ్ వచ్చేసి ధోలవీరా. సో ధోలవీరా ప్రాంతం. సో ధోలవీరా ప్రాంతాన్ని ఆర్ఎస్ బిస్త్ అనే వ్యక్తి, ఆర్ఎస్ బిస్త్ అనే అతను 1990లో 1990 సంవత్సరంలో త్రవ్వకాలు జరిపాడు. ఈ ధోలవీరా కూడా మనకి గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. సో ధోలవీరా కూడా గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఏ నది ఒడ్డున అంటే లూని నది ఒడ్డున. సో లూని నది ఒడ్డున ఉంటుంది. లూని నది ఒడ్డున గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. గుజరాత్ రాష్ట్రంలో లూని నది ఒడ్డున ఉంటుంది అనమాట. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నటువంటి లోతాలు కూడా గుజరాత్ రాష్ట్రంలో భోగవా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధోలవీరా కూడా గుజరాత్ నది ఒడ్డునే ఉంటుంది. గుజరాత్లో లూని నది ఒడ్డున ఉంటుంది. మామూలుగా లూని నది అనేది రాజస్థాన్ ఎడార్లో నుంచి వస్తుంది. ఎడార్లో నుంచి గుజరాత్లోని కచ్చు వరకు వస్తుంది అనమాట. కానీ అది ఏ సముద్రంలో కలవదు, ఆ కచ్చు ప్రాంతానికి వచ్చి ఆగిపోతుంది, అక్కడ తాగిపోతుంది. సో కాబట్టి మనం ఇక్కడ చూసుకుంటే మ్యాప్లో ఇలా ఉంటుంది. ఇది రాజస్థాన్ నుంచి ఎలా వచ్చి కచ్చు ప్రాంతం ఇక్కడ తాగిపోతుంది. సో ఆగిపోతుంది. ఇది లూని అనమాట. ఈ లూని నది ఒడ్డునే ఈ యొక్క ధోలవీరా ఇండస్ వ్యాలీ సైట్ అయితే కనిపెట్టడం జరిగింది ఆర్ఎస్ బిస్త్ 1919లో. ఇక్కడ చూడండి, యూనిక్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ అంటే నీటి పారుదల వ్యవస్థ. అప్పట్లోనే ఇరిగేషన్, నీటి పారుదల వ్యవస్థ. సో నీటి పారుదల వ్యవస్థ అనేది అప్పట్లోనే ఉన్నదన్నమాట. నీటి పారుదల వ్యవస్థ అనేది అప్పట్లోనే ఉన్నది. అయితే ఈ నీటి పారుదల వ్యవస్థకు సంబంధించినటువంటి ప్రత్యేకతలు ఎక్కడ కనుగొన్నారంటే ఈ ధోలవీరా ప్రాంతంలో కనిపెట్టారు. ధోలవీరా ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధానమైన ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఇది ఒకటి అనమాట, యూనిక్ హార్వెస్టింగ్, వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, నీటి పారుదల వ్యవస్థ. అంటే వీళ్ళు వాటర్ని స్టోరేజ్ చేసేవాళ్ళు. సో నీరుంది కదా, నీటిని రిజర్వ్ చేసేవాళ్ళు, అంటే స్టోర్ చేసేవాళ్ళు. హార్వెస్టింగ్ అంటే పెద్ద పెద్ద చెరువులు లాంటి మనకు కుంటలు లాంటివి తీసి అందులో వాటర్ని స్టోర్ చేసుకునేవాళ్ళు. నెక్స్ట్ మెగాలిథిక్ స్టోన్ సర్కిల్, స్పెషలైజ్డ్ డ్రిల్లు, ఆ గేట్ వాటర్ రిజర్వాయర్స్, బిగ్ స్టేడియం, ఇవన్నీ కనిపెట్టారు. ఒక పెద్ద మెగాలిథిక్ స్టోన్ సర్కిల్, సో పెద్ద స్టోన్తో ఒక పెద్ద సర్కిల్ లాగా, ఇది రాయి అనమాట, రాతితో ఒక పెద్ద సర్కిల్ లాంటి మెగాలిథిక్ స్టోన్ సర్కిల్ చేయడం జరిగింది. అంటే చుట్టూ రాతితో చేశారు ఆ మెగాలిథిక్ స్టోన్ అనేది. ఓకేనా? తర్వాత ఇంకా ఏముందంట,
స్పెషల్ డ్రిల్, అంటే వీళ్ళు డ్రిల్ చేసినట్టుగా భూమిని తవ్వినట్టుగా, అంటే బావుల కోసం తవ్వుతారు కదా, డ్రిల్ చేసినట్టుగా ఉండేది. గెయిన్ వాటర్ రిజర్వాయర్స్, సో నీటి రిజర్వాయర్లు అంటే మనం నీటిని స్టోర్ చేసుకుంటాం కూడా, పెద్ద పెద్ద పాండ్స్ లాగా తీసి ఇక్కడ నీటిని వీళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు. సో ఇందులో వచ్చేసి నీటిని వీళ్ళు స్టోర్ చేసుకునేవాళ్ళు అనమాట. అర్థమైందా? ఇలా కోడేరు లాగా తీసి. బిగ్ స్టేడియం, సో ఇది చాలా ఇంపార్టెంట్. బిగ్ స్టేడియం అనమాట. సో అతిపెద్ద స్టేడియం ఉండేది ఇక్కడ మనకి. మామూలు మీరు మూవీస్ లో చూస్తుంటారు, హాలీవుడ్ సినిమాల్లో చూస్తుంటారు కదా, గ్లాడియేటర్కి సంబంధించి వాళ్ళ పెద్ద పెద్ద రోమ్ నగరంలో ఉంటాయి కదా స్టేడియాలు. ఇప్పుడు మన క్రికెట్ స్టేడియాలు ఉన్నాయి కదా, అలా ఒక పెద్ద స్టేడియం ఉండేది అనమాట. అక్కడ ఎంటర్టైన్మెంట్స్ అనేవి జరిగేవి. అటువంటి స్టేడియం కూడా ఎక్కడ కనిపించిందంటే ధోలవీర నగరంలో కనిపించింది. కాబట్టి ఈ ధోలవీర నగరంలోనే ఈ సిటీ కనిపెట్టారు. బిగ్ స్టేడియం ఎక్కడ కనిపెట్టారంటే ధోలవీర. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు ఈ పాయింట్. నెక్స్ట్ వాటర్ రిజర్వాయర్స్ కూడా, నీటిపారుదల వ్యవస్థ ఎలా జరిగింది? గెయిన్ టు వాటర్ రిజర్వాయర్స్, నీటి రిజర్వాయర్ల ద్వారా నీటిపారుదల వ్యవస్థ అనేది జరిగేది. తర్వాత ఇంకోటి వచ్చేసి స్టోన్ వాజ్ యూజ్డ్ ఇన్ ది కన్స్ట్రక్షన్, అంటే నిర్మాణాలు, ఇల్లులు మొత్తం కూడా, ఇల్లులన్నీ కూడా ఎలా నిర్మించాలంటే రాతి శిలలతో నిర్మించారు. సో మనకి రాళ్లతో ఇల్లు కడతారు. ఇప్పటికి మనకు పల్లెటూరులో ఉంటాయి, రాళ్లతో ఇల్లు నిర్మించుంటారు. ఇప్పుడు మన కోటలు ఉన్నాయి, కోటలు మొత్తం ఎలా నిర్మించారు? రాళ్లతో నిర్మించారు అప్పట్లో. సో పెద్ద పెద్ద కోటలన్నీ కూడా. అలానే ఈ ధోలవీరలో కూడా అన్ని నిర్మాణాలు రాతి శిలలతోనే నిర్మించారు అనమాట. తర్వాత ఓన్లీ సైటు ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్, అంటే మనకు మొత్తం సింధు నది ప్రాంతాల్లో ఒకే ఒక ప్రాంతం అనమాట, ఏకైక ప్రాంతం ఇదే. అంటే ఎలా అంటే దీన్ని డివైడ్ చేస్తున్నారు. సిటాడెలు, మిడిల్ టౌన్, లోయర్ టౌన్, అంటే కోట నిర్మాణం. ఇది కోట అనమాట. సో మెయిన్ ఇది కోట. తర్వాత మిడిల్ టౌన్ అంటే మధ్య పట్టణం. సో మధ్య పట్టణంగా, తర్వాత దిగువ పట్టణంగా, ఇలా 3 పార్ట్స్ గా వీళ్ళు ఆ నగరాన్ని డివైడ్ చేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కోట అనుకోండి. సో ఇది ఒకటి అనమాట. తర్వాత ఎలా డివైడ్ చేసుకున్నారు? సో ఇదంతా కూడా మిడిల్ అనమాట. ఇదంతా కూడా మిడిల్ నగరం. ఇది కోట, ఇది సిటాడెలు, ఇది మిడిల్ టౌన్ అనమాట. సో తర్వాత వచ్చేసి ఇది లోవర్ టౌన్. సో ఇది వచ్చేసి లోవర్ టౌన్. ఇలా 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకున్నారు. 3 పార్ట్స్ గా ఈ ధోలవీర నగరాన్ని డివైడ్ చేసుకున్నారు. తర్వాత ఏంటి? ద ఎంటైర్ సెటిల్మెంట్ వాజ్ ది ఫోర్టిఫైడ్ అండ్ సెక్షన్స్ విత్ ఇన్ ది టౌన్ వర్ ఆల్సో సపరేట్ బై వాల్స్ అనమాట. అంటే ఇప్పుడు చూడండి, సిటాడెలు, మిడిల్ టౌన్, లోవర్ టౌన్ ఉంది కదా. సో దీని చుట్టూ కూడా గోడ నిర్మాణాలు ఫోర్టిఫైడ్ అనమాట, కోటలాగా నిర్మించుకున్నారు. అంటే శత్రు దుర్భేద్యమైన కోటలాగా, అంటే ఎవరు దాడి చేయకుండా వాళ్ళ మీద ఇలా సేఫ్గా చేసుకున్నారు. మళ్ళీ సెక్షన్స్ ని గోడల్లాగా, టౌన్స్ ని మళ్ళీ గోడల్లాగా డివైడ్ చేసుకున్నారు. అర్థమైందా? ఇలా అనమాట. కాబట్టి ధోలవీర ఎక్కడుందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. అలానే దీనికి యునెస్కో వరల్డ్ సైట్ కూడా ఇచ్చారు. సో యునెస్కో వాళ్ళు వరల్డ్ హెరిటేజ్ సైట్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఇండియాలో 40th సైట్ అనమాట, 40వ యునెస్కో వరల్డ్ సైట్ ఇది. యునెస్కో వాళ్ళు ప్రపంచ వారసత్వ గుర్తింపు ఇచ్చారు. దీనికి ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించారు. ఇది మన ఇండియాలో ఉండే అన్ని సైట్స్ లో 40వ సైట్ అనమాట, 40వ నెంబర్ సైట్ గా దీన్ని గుర్తించడం జరిగింది. సో కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అతిపెద్ద స్టేడియం ఉన్న ప్రాంతం ఏదంటే ధోలవీర అనమాట. వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్, ఇలా కొత్త ప్రత్యేకతలన్నీ కూడా ఇక్కడ కనిపెట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి బన్వాలి. నెక్స్ట్ సైడ్ వచ్చేసి ఏంటి? బన్వాలి. సో బన్వాలీని తవ్వకాలు జరిపింది కూడా ఆర్ఎస్ బిస్తే అనమాట. సో ఆర్ఎస్ బిస్తు. సో ఇక్కడ కూడా ఆర్ఎస్ బిస్తు అనే అతను 1971లో, సో 1971లో త్రవ్వకాలు జరిపారు. ఈ బన్వాలి ఎక్కడ ఉందంటే హర్యానా రాష్ట్రంలో. సో ప్రెజెంట్ డే వచ్చేసి హర్యానా. సో హర్యానా రాష్ట్రంలో ఉందన్నమాట. ఎక్కడ కనిపెట్టారంటే మన భారతదేశంలో ఉన్నటువంటి హర్యానా రాష్ట్రంలో ఈ బన్వాలి సైట్ని కనిపెట్టారు. ఇది ఏ నది ఒడ్డున అంటే రంగోయి నది ఒడ్డున. సో రంగోయి నది, ఏ నది అంటే రంగోయి. సో రంగోయి నది ఒడ్డున, ఈ రంగోయి నది ఒడ్డున త్రవ్వకాలు జరిపితే ఇక్కడ దొరికిందనమాట. ఈ ప్రాంతం అనేది కనిపెట్టింది. సో వాళ్ళకి కనిపించింది. ఓకేనా? తర్వాత ఈ సిటీ వితౌట్ డ్రైనేజ్ సిస్టమ్. మామూలుగా మనకి ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అన్ని సిటీస్ లో కూడా మనకి డ్రైనేజ్ సిస్టమ్ ఉంటుంది, భూగర్భ నీటి వ్యవస్థ అనేది ఉంటుంది, పారుదల వ్యవస్థ. కానీ ఒకే ఒక నగరం, ఒకే ఒక సైటు అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఇదే అనమాట. కాబట్టి ఇక్కడ ఈ భూగర్భ నీటి పారుదల వ్యవస్థ, భూగర్భంలో ఎటువంటి నీళ్లు పోతాయి? మోస్ట్లీ మురికి నీరు. సో మురికి నీరు అనే పోద్ది, మురికి నీరు. సో మీకు తెలుసో లేదో, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా
అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొచ్చింది మన ఇండస్ పీపులే. లిప్స్టిక్, చెస్ గేమ్, ప్రతి పంట, తర్వాత పెద్ద పెద్ద నగరాలు మనమే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో. తర్వాత అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్, ఇవన్నీ మనమే పరిచయం చేశాం ప్రపంచానికి. ఇండస్ వ్యాలీ పీపుల్ పరిచయం చేశారు. కాబట్టి అండర్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది అన్ని సిటీస్లో, అన్ని నగరాల్లో ఉంది అక్కడ సైట్స్లో. కానీ లేని ఒకే ఒక నగరం వచ్చేసేదంటే ఇదనమాట, సిటీ వితౌట్ డ్రైనేజ్ సిస్టమ్. ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది. కాబట్టి ఇండస్ వ్యాలీ ప్రాంతాల్లో ఈ యొక్క ఏ ప్రాంతము, బన్వాలి ప్రాంతంలో డ్రైనేజ్ సిస్టమ్ అనేది లేదనమాట. తర్వాత బిల్ట్ ఇన్ ది సర్క్యులర్ షేప్ అనమాట. ఈ నగరం మొత్తాన్ని కూడా రౌండ్ షేప్ లో నిర్మించారు. రౌండ్ షేప్ లోని ఈ నగరం అంతా కూడా ఉంటుంది. సో నగరం అంతా కూడా రౌండ్ షేప్ లో. టైగర్ సీల్ ఇక్కడ చూడండి, పులి ముద్రిక. సో పులి ముద్రిక, ఎనిమల్స్ కు సంబంధించిన ముద్రికలు ఉన్నాయి కదా, ఈ యొక్క పులి ముద్రిక అనేది ఇక్కడ దొరికిందనమాట. పులి ముద్రిక ఎక్కడ దొరికిందంటే ఈ బన్వాలి, హర్యానాలో ఉన్నటువంటి బన్వాలి ప్రాంతంలో దొరికింది. తర్వాత బార్లీ క్రాప్ కూడా, అంటే వీళ్ళు బార్లీ పంటను కూడా పండించారు. సో బార్లీ పంటని పండించారు అనడానికి ప్రధాన ఆధారము ఈ బన్వాలి ప్రాంతంలో ఈ బార్లీ క్రాప్ కు సంబంధించిన ఆనవాళ్లు కూడా దొరికాయి. ఇంకా లాపిస్ లజౌలి, బ్లూ జెమ్ అంటాం. లాపిస్ లజౌలి అంటే ఏంటంటే ఇది ఒక జెమ్ అనమాట. లాపిస్ లజౌలి అనేది ఒక బ్లూ స్టోన్, అంటే నీలి. సో నీలి రాయి అంటాం, అంటే ప్రీషియస్ స్టోన్ అనమాట. మన ఉంగరాలు అలా ఆభరణాల్లో పెట్టుకుంటాం కదా, ప్రీషియస్ స్టోన్స్ అనేవి పగడము, ముత్యం ఇలా ఉంటాయి కదా, అలానే ఇది ఒక బ్లూ స్టోన్ అనమాట. బ్లూ కలర్ లో ఉంటుంది. మీకు మళ్ళీ చెప్తాను నేను ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అప్పుడు. ఆ బ్లూ స్టోన్ ని ఎక్కువగా ఆభరణాలు ఉపయోగించేవాళ్ళు, లాపిస్ లజౌలి. అది కూడా ఇక్కడ దొరికిందనమాట, ఈ ప్రాంతంలో దొరికింది. కాకపోతే ఈ లాపిస్ లజౌలిని వాళ్ళు ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు, ఇక్కడ లేవనమాట. వేరే ప్రాంతం నుంచి వాళ్ళు దిగుమతి చేసుకునేవాళ్ళు. తర్వాత ఫైర్ ఆల్టర్స్ అనమాట, అంటే అగ్నిగుండాలు అంటాం కదా మనం. ఇప్పుడు దేవాలయాలకు వెళ్ళినప్పుడు అగ్నిగుండాలు ఉంటాయి, అవునా కదా. సో ఏదైనా దేవతల విగ్రహాలకు వెళ్ళినప్పుడు మనకి దేవాలయం పక్కన, సో ఇది దేవాలయం అనుకోండి, సో ఇది దేవాలయం ఉందనుకోండి, పెద్ద దేవాలయము. సో ఈ దేవాలయానికి పక్కన ఒక ఎక్కడైనా అగ్నిగుండాలు ఉంటాయి, పెద్ద పెద్ద అగ్నిగుండాలు అనేవి ఉంటాయన్నమాట. సో అగ్నిగుండాల్లో అందరూ టెంకాయలు వేస్తూ కర్పూరం అనేది వేస్తూ ఉంటారు. ఇటువంటి ఫైర్ ఆల్టర్స్ అనమాట. లేదా ఇలా ఉండి ఇలా చుట్టూ ఉండి ప్రజలంతా ఇక్కడ ఉంటారనమాట. ఇదంతా అగ్ని. సో గుండాలు ఉంటాయి కదా, ఇటువంటి ఫైర్ ఆల్టార్స్ కూడా అప్పుడు ఉన్నాయన్నమాట. అగ్నిగుండాలు కూడా ఉండేది. వాటిని పవిత్రంగా భావించేవాళ్ళు వాళ్ళు. సో అర్థమైందా, ఉండి పవిత్రంగా భావించేవాళ్ళు. ఇటువంటి ఫైర్ ఆల్టార్స్ కూడా ఎక్కడ కనిపించాయంటే బన్వాలి ప్రాంతంలో కనిపించాయన్నమాట. ఇండస్ సివిలైజేషన్ లో హర్యానా రాష్ట్రంలో దొరికినటువంటి ప్రాంతం బన్వాలి కనిపెట్టింది. అక్కడ ఇవి కూడా ఉన్నాయన్నమాట, ఫైర్ ఆల్టార్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. ఇవి నెక్స్ట్ సైట్ వచ్చేసి కాళీబంగన్. ఇది కూడా ఎగ్జామినేషన్ పరంగా చాలా టైమ్స్ రిపీట్ అయింది. కాళీబంగన్. సో కాళీబంగన్ అనేది త్రవ్వకాలు జరిపిన వ్యక్తి ఎవరంటే ఆమ్లానంద్ ఘోష్ అనమాట. ఆమ్లానంద్ ఘోష్. సో ఆమ్లానంద్ ఘోష్ 1951లో, సో 1951 సంవత్సరంలో 1951 సంవత్సరంలో ఆమ్లానంద్ ఘోష్ ఇక్కడ త్రవ్వకాలు జరిపాడు. ఎక్కడ? ఈ యొక్క కాళీబంగన్ ప్రాంతంలో. అసలు ఎక్కడుంది కాళీబంగన్? ఎక్కడుందంటే రాజస్థాన్ రాష్ట్రంలో ఉంటుంది. సో మనకి ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉంటాయి ఈ ప్రాంతాలు. సో రాజస్థాన్ ప్రాంతంలో ఉంది. కాబట్టి కాళీబంగను ఏ ప్రాంతంలో దొరికిందంటే రాజస్థాన్ ప్రాంతంలో కనిపెట్టారు అనమాట. ఏ నది ఒడ్డున అంటే గగ్గర్ రివర్. సో ఇక్కడ గగ్గర్ రివర్ ఉంటుంది, గగ్గర్. సో గగ్గర్ నది ఒడ్డున ఈ కాళీబంగన్ ప్రాంతాన్ని కనిపెట్టడం జరిగింది. అయితే గగ్గర్, హక్రా, సింధు ఈ 3 నదుల ఒడ్డునే ఈ సింధు నాగరికత ఉండేదని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంట్రడక్షన్ లో. సింధు, గగ్గర్, హక్రా. ఇక్కడ గగ్గరు, హక్రా అనేది ఒకప్పుడు ఉన్నటువంటి వేదిక్ రివరు. సో వేదకాలంలో మనం చెప్పుకున్నటువంటి సరస్వతి రివర్ ఒక ప్రవాహమే ఇదని చెప్తాం. సరస్వతి నది అనేది అంతరించిపోయింది, దాని యొక్క ప్రవాహమే ఈ గగ్గర్ అని చెప్పేసి మనం ఇప్పటికీ నమ్ముతుంటాం. ఓకేనా. కాబట్టి ఇక్కడ దీనికి అర్థం ఏంటంటే బ్లాక్ బ్యాంగిల్స్ అనమాట. కాళీబంగన్, మనకి కాలా అంటే ఏంటి? నలుపు అని అర్థం. కాళీ అంటే నల్లని అని చెప్పేసి, బంగన్ అంటే గాజులు. కాబట్టి కాళీబంగన్ అంటే అర్థం ఏంటంటే నల్లని గాజులు. సో నల్ల గాజులు అని చెప్పేసి అర్థం. సో నల్ల గాజులు అని చెప్పేసి అర్థం అనమాట కాళీబంగన్ అంటే. సో ఇక్కడ ఏం దొరికాయంటే మదర్ గాడెస్ విగ్రహం దొరికింది. సో అమ్మ తల్లి విగ్రహం కూడా ఇక్కడ దొరికింది అనమాట. అమ్మ తల్లి విగ్రహం. సో అమ్మ తల్లి విగ్రహం ఎక్కడ దొరికిందంటే ఈ యొక్క కాళీబంగన్ ప్రాంతంలో దొరికింది అమ్మ తల్లి విగ్రహం. సింధు ప్రజలు పూజించారు, అమ్మ తల్లిని దేవతగా పూజించారు. సో అర్థమైందా. కాబట్టి అప్పట్లోనే విగ్రహాలు అనేవి ఉన్నాయి, అంటే మట్టితో తయారు బొమ్మలు, టెర్రాకోటా ఫిగర్స్ అనమాట. మట్టితో తయారు చేసినటువంటి అమ్మ తల్లి విగ్రహాన్ని పూజించడం జరిగింది. క్యామెల్ బోన్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రత్యేకత. అంటే ఒంటె
సో ఒంటి ఎముకలు దొరికాయి. ఒంటి ఎముకలు ఎక్కడ? రాజస్థాన్ ఎడారి ప్రాంతం కదా. ఒంటెలు ఎక్కడ ఉన్నాయి మనకి? ఒంటెలు ఆంధ్ర తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయా? లేవు కదా. ఎక్కడో రాజస్థాన్లో ఉంటాయి ఒంటెలు. అక్కడి నుంచి మనం ఇక్కడ తెచ్చుకుంటాం ఏదైనా వాటితో అవసరం ఉంటే. సో వినోదాలకి ఇంకా మనం ఎక్కువగా ఎంటర్టైన్మెంట్స్ కోసము ఏదైనా పర్పస్ తెచ్చుకుంటాం. కానీ ఈ ఒంటెలు ఎక్కడ ఉన్నాయి మనకి? రాజస్థాన్, అరేబియా దగ్గర నుంచి రాజస్థాన్ వరకు ఒంటెలు ఉంటాయి అనమాట. అవి ప్రాంతం నేటివ్ ప్లేస్. కాబట్టి ఈ ఒంటెలు అనేవి రాజస్థాన్లో ఉన్నాయని చెప్పేసి మనకు అర్థమవుతుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలోనే. అప్పుడు వీటి యొక్క ఎముకలు కూడా దొరికాయన్నమాట అక్కడ కాళీబంగంలో. సో ఓల్డెస్ట్ అగ్రికల్చర్ ఫీల్డ్ ఇన్ ది ఇండియన్ సబ్ కాంటినెంట్. సో పురాతనమైన, చూడండి, మొత్తం మన భారత ఉపఖండంలోనే పురాతనమైన వ్యవసాయ క్షేత్రం అంటే వ్యవసాయం చేసిన మొట్టమొదటి ప్రాంతం ఎక్కడంటే ఈ కాళీబంగన్. కాబట్టి మొత్తం భారత ఉపఖండంలోనే వ్యవసాయం చేసినటువంటి మొట్టమొదటి ప్రాంతం ఏంటంటే కాళీబంగన్. ఈ కాళీబంగన్ అనే ప్రాంతము మనకి రాజస్థాన్లో ఉంటుంది. రాజస్థాన్లోని గగ్గర్ నది ఒడ్డున ఉంటుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మన భారతదేశం అంటే పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, నేపాల్, భూటాన్, ఇక్కడ మొత్తం ఉపఖండంలో, భారతదేశం ఉపఖండంలోనే మొట్టమొదటిసారిగా వ్యవసాయం చేసిన ప్రాంతం ఎక్కడుందంటే ఈ రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాళీబంగన్లో చేశారని మనకి చరిత్రలో తెలుస్తుంది. తర్వాత ఫ్లో ఫీల్డ్ అనమాట. అంటే దున్నిన భూమి కూడా, అంటే దున్నిన అంటాం కదా, దున్నిన భూమి. సో దున్నిన భూమి కూడా ఇక్కడ కనిపించింది అనమాట. సో దున్నిన భూమి కూడా ఈ ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది, కాళీబంగన్ ప్రాంతంలో దొరికింది అనమాట. సో చివరిగా బ్రోంజ్ ఫిగర్ ఆఫ్ ది బుల్ అనమాట. సో కాంస్య విగ్రహం. సో మనకి దున్నలు ఉంటాయి కదా, ఎద్దులు. సో ఉన్నటువంటి ఎద్దు బొమ్మలు కూడా బుల్ యొక్క దున్న యొక్క మెటల్ స్ట్రక్చర్స్ అనమాట. అవి కాంస్య విగ్రహాలు కూడా ఇక్కడ దొరికాయి అనమాట. అంటే అప్పట్లో లోహ పరిశ్రమ చాలా అభివృద్ధి చెందిందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. మనకి చన్హుదార చూడండి, మొత్తం చన్హుదార మొత్తం కూడా కళలకి ప్రధాన కేంద్రం. అక్కడ లోహ పరిశ్రమ తయారు చేసిన బొమ్మలు, పోసుల తయారీ అన్నీ ఉన్నాయి కదా. అలానే ఇక్కడ కూడా ఈ కాళీబంగన్లో కూడా నల్లని గాజులు తయారు చేసేవాళ్ళు. ఇప్పటికి రాజస్థాన్లో మనకి మట్టి గాజులు తయారు చేస్తారు, చాలా ఫేమస్ ఇప్పుడు స్టిల్ టుడే. ఇలా అనమాట. ఇవన్నీ కూడా ఇక్కడ దొరికాయి. ఇక్కడ ప్రధానమైన అంశాలు ఏంటి? ఒకటి పురాతనమైన వ్యవసాయ క్షేత్రం, ఒకటి ఇంకోటి ఏంటి దున్నినటువంటి భూమి. వీటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా ఇక్కడ దొరికాయి అనమాట. ఎక్కడ? ఈ కాళీబంగన్ సైట్ లో. తర్వాత వచ్చేసి రంగపూర్ అనమాట. నెక్స్ట్ సైట్ వచ్చేసారంటే రంగపూర్. సో రంగపూర్ అనేది ఎక్కడ ఉందంటే ఇది గుజరాత్ లో ఉంటుంది. సో రంగపూర్ అనే ప్రాంతం కూడా మన భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలో ఉంటుంది. ఇక్కడ ఎవరెవరు చనిపోయారంటే ఎంఎం వార్డ్స్ అనమాట. సో ఎంఎం వార్డ్స్ బ్రిటిష్ టైంలో ఎంఎం వార్డ్స్ అనే అతను 1931లో, అంటే బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్న కాలంలో బ్రిటిష్ ఇండియాలో ఈ ఎంఎం వార్డ్స్ అనే అతను 1931 సంవత్సరంలో త్రవ్వకాలు జరిపారు. మీకు ఇక్కడ ఇయర్స్ ఇంపార్టెంట్ ఏం కాదు, ఇయర్స్ కంటే కూడా అది ఏ రాష్ట్రంలో ఉంది, ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది, అక్కడ ఎవరు త్రవ్వకాలు జరిపారు అవి బాగా చూసుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఇక్కడ గుజరాత్ రాష్ట్రంలో ఏ నది అంటే సో మాదర్ నది ఒడ్డున, మాదర్ నది ఒడ్డున ఈ యొక్క రంగపూర్ అనే సైట్ ని కనిపెట్టారు. త్రవ్వకాలు జరిపింది ఎంఎం వార్డ్స్ 1931లో. ఇక్కడ ఏం దొరికిందంటే రైస్ హస్క్ అనమాట. ఇక్కడ కూడా వరి పొట్టు దొరికింది. సో ఇక్కడ కూడా వరి పొట్టు అనేది దొరికింది అనమాట, వరి పొట్టు. సో వరి పొట్టు మొట్టమొదటిసారి దొరికిన ప్రాంతం ఏంటి? సో సెకండ్ ప్రాంతం ఏంటి? మొట్టమొదటి ప్రాంతం ఎక్కడ దొరికింది? వరి పొట్టు అనేది మనకి లోతాల్ అనమాట. సో లోతాల్ ప్రాంతంలో మొట్టమొదటిసారి దొరికింది. నెక్స్ట్ ప్రాంతం వచ్చేసి రంగపూర్. సో ఈ రెండు కూడా మనకి ఎక్కడ ఉన్నాయంటే గుజరాత్ లో ఉన్నాయి. కాబట్టి మన ఇండియాలోనే మొత్తం మన ఇండియాలోనే 2400 సంవత్సరాలకు బీసీ, అంటే ఇప్పటికీ 4420 సంవత్సరాలకి ఈ రంగపూర్ సైట్ లో ఇటువంటి ప్రత్యేకతలు అయితే ఉన్నాయి. సో రంగపూర్ని ఎంఎం వార్డ్స్ త్రవ్వకాలు జరిపారు 1931లో. ఎక్కడ కనిపెట్టారంటే ఈ ప్రాంతాన్ని గుజరాత్ రాష్ట్రంలోని మాదర్ నది ఒడ్డును కనిపెట్టడం జరిగింది. ఇక్కడ జరిగిన ప్రత్యేకత అంటే వరిపొట్టు అనమాట. సో రైస్ హస్క్ అనేది కనిపెట్టారు. మొట్టమొదటి ప్రాంతం లోతాల్లో కనిపెట్టారు వరిపొట్టు, తర్వాత రంగపూరు. అంటే ఈ రెండు ప్రాంతాల్లో వరిని పండించారని చెప్పేసి, ప్యాడీ, సో వరిని పండించారని చెప్పేసి మనకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత సైడ్ వచ్చేసి రాఖీ గరి అనమాట. సో రాఖీ గరి ప్రాంతం నుంచి చూద్దాము. ఇది ఎక్కడుందంటే హర్యానా రాష్ట్రంలో ఉంది. సో హర్యానా రాష్ట్రంలో దీన్ని కనిపెట్టడం జరిగింది. లార్జెస్ట్ ఐవీసీ సైట్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ మీరు ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అవుతారు. రెండు విషయాలు ఇంపార్టెంట్. మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే
అతిపెద్ద సైట్ ఏదంటే మొహంజదారో, బట్ ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ పాకిస్తాన్, నాట్ ఇన్ ఇండియా. సింధు నాగరికతలోనే మొత్తం సింధు నాగరికతలోనే అతిపెద్ద ప్రాంతం వచ్చేసేదంటే సైటు మొహంజదారో, కానీ అది పాకిస్తాన్లో ఉంది. అలా కాకుండా ఇండియాలో కనిపెట్టిన సైట్స్ మన కాళీబంగను, ధోలవీర, లోతాలు ఇలా ఉన్నాయి కదా, బన్వాలి ఇలా, వీటిల్లో అతిపెద్ద సైట్ ఏదంటే ఇది వచ్చేసి రాకీ గర్హి అనమాట. కాబట్టి ఇండియాలో ఉన్నటువంటి సైట్స్ లో అతిపెద్దది రాకీ గర్హి. అలా కాకుండా మొత్తం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అతిపెద్ద వచ్చేసి మొహంజదారో. ఇండియాలో మాత్రమే ఉండే వాటిలో పెద్దది రాకీ గర్హి, అది చూసుకోండి. కాబట్టి ఇక్కడ మీకు అడుగుతారు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారు, ఇండియాలో ఉండే అతిపెద్ద సింధు నాగరికత ప్రాంతం ఏదంటే రాకీ గర్హి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ హర్యానా. సో ఇక్కడ చూడండి, షో ఆల్ 3 పేజెస్ ఇన్ ది హరప్పన్ పేజ్. మనం ఫస్ట్ లో చెప్పుకున్నాం దశల వారీగా ఉంటుంది. సో దశల వారీగా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఉండదని చెప్పేసి, కాబట్టి 3 దశల్లో ఇది ఉందన్నమాట. ఏవేంటివి? ఎర్లీ హరప్పను, నెక్స్ట్ మెచ్యూర్ హరప్పను, తర్వాత వచ్చేసి లేటర్ హరప్పను. ఈ 3 దశల్లోనే ఈ సైట్ ఉందన్నమాట. 3 దశల్లో ఎవల్యూషన్ అయింది ఈ సైట్ అనేది. కాబట్టి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉండే 3 దశల్లో మనకి ఈ సైట్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇలా చూడండి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి, సూర్కోటడా అనమాట. సూర్కోటడా ఇక్కడ త్రవ్వకాలు జరిపింది ఎవరంటే జగపతి జోషి. సో ఎవరు త్రవ్వకాలు జరిపాడంటే జగపతి జోషి. సో జగపతి జోషి అనే అతను 1964లో ఇక్కడ త్రవ్వకాలు జరిపాడు. సో ఎక్కడుంది ఈ సూర్కోటడా? ఎక్కడ ఉందంటే గుజరాత్ రాష్ట్రంలో ఉంది. సో గుజరాత్ రాష్ట్రం, ఇప్పుడు ప్రెజెంట్ ఇండియాలో ఉన్నటువంటి గుజరాత్ రాష్ట్రంలో ఈ సూర్కోటడా అని చెప్పేసి ఉందన్నమాట. ఇక్కడ మనకి ఏం దొరికాయంటే హార్స్ బోన్స్, అంటే గుర్రాల అవశేషాలు దొరికాయి. సో గుర్రాల ఎముకలు దొరికాయి. కానీ ఇక్కడే క్వశ్చన్ మార్క్ ఏర్పడింది చరిత్రకారులకి. అసలు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి హార్సెస్ అంటే తెలియదు, గుర్రాలంటే వీళ్ళకి అసలు తెలియదు, గుర్రాలనే కాన్సెప్టే వీళ్ళకి తెలియదు. కానీ అక్కడ గుర్రాల ఎముకలు దొరికాయి అనమాట. గుర్రానికి సంబంధించిన ఎముకలు దొరికిన ఒకే ఒక ప్రాంతం ఏదంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఈ యొక్క సూర్కోటడా అనమాట. గుజరాత్లోనే సూర్కోటడాలు దొరికాయి. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి అసలు గుర్రమే తెలియదు అని చెప్పి చరిత్రకారులు చెప్తున్నారు. ఇది ఒక రహస్యంగా మిగిలిపోయింది. అక్కడ గుర్రం ఎక్కడైనా అరేబియా ప్రాంతం నుంచి వచ్చిందా, వచ్చి చనిపోయిందా, లేకుంటే గుర్రాలు అనేవి మన భారతదేశంలో ఉన్నాయా అని చెప్పేసి ఒక సందేహం వచ్చిందనమాట. మన భారతదేశంలో గుర్రాలు అనేవి ఉండవు. మనకి రాజుల కాలంలో కూడా మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. అరేబియా, మంగోలియా, సెంట్రల్ ఏషియా నుంచి రాజులు గుర్రాలను ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. మనకి శ్రీకృష్ణదేవరాయలు, విజయనగర సామ్రాజ్యము, శాతవాహనులు వీళ్ళంతా కూడా గుర్రాలని ఎక్కడి నుంచి అరేబియా ప్రాంతాల నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. యూరోప్ నుంచి కూడా శ్రీకృష్ణదేవరాయలు వీళ్ళందరూ కూడా యూరోప్ ప్రాంతం నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి పార్ట్ బరియల్స్ అనమాట. అంటే చనిపోయిన తర్వాత కుండలు. సో కుండలు ఉంటాయి కదా, ఈ కుండల్లో కొన్ని వస్తువులు పెట్టి వాళ్ళ సమాధుల్లో పెట్టేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సమాధి. సో ఇది సమాధి అనుకోండి. ఇక్కడ శవాన్ని పెట్టేశారు. శవాన్ని పెట్టినప్పుడు వీళ్ళ చుట్టూ కొన్ని కుండలు ఉన్నాయన్నమాట, పెద్ద పెద్ద కుండలు. సో పెద్ద పెద్ద కుండలు పెట్టేవాళ్ళు. సో పెద్ద పెద్ద కుండలు అనేవి పెట్టేవాళ్ళు అనమాట. ఈ కుండలు ఎందుకు పెడతారంటే ఒక ఆచారం ఉంటుంది. సో మనకి అకార్డింగ్ టు ఆంథ్రోపాలజీ, సో మానవ జాతి శాస్త్ర ప్రకారము ఈజిప్ట్లో కూడా ఈ కల్చర్ ఉండేదన్నమాట. ఈజిప్ట్ సివిలైజేషన్లో కూడా. ఎందుకంటే కొంతమంది ప్రజలు ఏ విధంగా అయితే సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడో, మళ్ళీ అస్తమిస్తున్నాడు, మళ్ళీ ఉదయిస్తున్నాడు కదా. ఇవాళ మార్నింగ్ మనకి సన్ రైజ్ అయింది, ఈవినింగ్ సన్సెట్ అయింది, చీకటి పడింది, మళ్ళీ తర్వాత రోజు ఉదయం సూర్యుడు వస్తున్నాడు. అలానే మనిషి కూడా చనిపోయిన తర్వాత మళ్ళీ అలానే వస్తాడు, చనిపోయి మళ్ళీ బ్రతుకుతాడు అని చెప్పేసి ఆ శవం చుట్టూ వీళ్ళు ఎన్నో ఆభరణాలు కావచ్చు, తర్వాత వాళ్ళకి సంబంధించిన ధాన్యము, బట్టలు ఇవన్నీ పెట్టేవాళ్ళు అనమాట. మళ్ళీ బ్రతుకుతాడని ఒక ఆశతో. అలానే ఉండొచ్చు అని చెప్పేసి ఇది కూడా. సో పార్ట్ బరియల్స్ కూడా అప్పట్లో ఉండేది. శవం చుట్టూ ఇటువంటి కుండలు అనేవి పెట్టేవాళ్ళు అనమాట. తర్వాత సైడ్ వచ్చేసి దైమాబాద్. మనకి దక్షిణ వైపు ఉన్నటువంటి ఒకే ఒక సైట్ అనమాట. అంటే మనకి దక్షిణం ఉన్నటువంటి ఒకే ఒక సైటు దైమాబాద్. ఇది ఎక్కడ ఉందంటే మనకి మహారాష్ట్రలో ఉంటుంది. సో మహారాష్ట్రలో అంటే సౌత్ ఇదే లాస్ట్. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో మనకి ఇండియా అనేది ఎలా ఉంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లాస్ట్ దక్షిణ వైపు ఉండే సైటు దైమాబాద్ అనమాట. సో దైమాబాద్ అనేది దక్షిణ వైపు ఉన్నటువంటి సైటు. ఇది చూడండి, బ్రోంజ్ ఇమేజెస్ ఆఫ్ ది ఆక్స్, ఎలిఫెంట్, రైనోసర్స్. ఇక్కడ మనకి కాంస్య విగ్రహాలు దొరికాయి. ఏవేంటి? ఎద్దుకు సంబంధించిన కాంస్య విగ్రహము, తర్వాత ఏనుగుకు సంబంధించిన కాంస్య విగ్రహము, తర్వాత ఖడ్గమృగం. సో రైనోసర్ ఖడ్గమృగం అంటే వీళ్ళకి ఖడ్గమృగాలు కూడా తెలుసు అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఖడ్గమృగాలు కూడా తెలుసు. వాటికి సంబంధించినటువంటి విగ్రహాలు కూడా ఇక్కడ బయటపడ్డాయి. సో ఎక్కడ బయటపడ్డాయంటే ఈ యొక్క దైమాబాద్ అనే ప్రాంతంలో ఇవన్నీ కూడా బయటపడడం జరిగింది. దైమాబాద్ అనేది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో
సౌత్ వైపు అనమాట, సౌత్ వైపు ఉన్నటువంటి ప్రాంతం. ఓకేనా, ఇవి చూసుకోండి. తర్వాత ప్రాంతం వచ్చేసి కోట్ దిజి అనమాట. కోట్ దిజి అంటాము, కోట్ దిజి అంటాం. సో ఈ కోట్ దిజి అనేది ఎవరు త్రవ్వకాలు జరిపిన వ్యక్తి అంటే క్యూరే. సో క్యూరే అనే వ్యక్తి త్రవ్వకాలు జరిపారు. సో త్రవ్వకాలు జరిపింది ఎవరంటే కోట్ దిజి అనే ప్రాంతంలో క్యూరే అనమాట. ఈ క్యూరే త్రవ్వకాలు జరిపిన ఈ కోట్ దిజి అనే ప్రాంతం ఎక్కడుంది? ఇది పాకిస్తాన్లోని సింధులో ఉంటుంది. సింధు ప్రొవిన్స్ లో ఉంటుంది. ఈ సింధు ప్రొవిన్స్ ఎక్కడుందంటే పాకిస్తాన్. సో పాకిస్తాన్లోని సింధు ప్రొవిన్స్ లో ఇది ఉంటుంది. ఇది కూడా మనకి సింధు నది ఒడ్డునే కనిపెట్టారు. ఈ కోట్ దిజి కూడా ఎక్కడ పెట్టారంటే సింధు నది ఒడ్డునే. మాంజుదారో లాగే సింధు నది ఒడ్డునే ఈ కోట్ దిజి ప్రాంతం కూడా కనిపెట్టడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏం దొరికాయంటే స్టోన్ యారోస్ అండ్ సిటీ బర్నుడు. ఇక్కడ రాతి బాణాలు, యారోస్ అంటాం కదా, సో రాతి బాణాలు దొరికాయి. అలానే సిటీ అంతా కూడా దహనం అయిపోయింది. సో అగ్నిలో దహనం అయిపోయింది. ఈ యొక్క కోట్ దిజి సిటీ ప్రాంతం అనేది ఎందుకు అంతరించిపోయిందంటే ఆ సిటీ అంతా కాలిపోయింది అనమాట. అక్కడ అగ్ని చెలరేగి అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ సిటీ మొత్తం కూడా అంతమైపోయింది. సో అగ్నికి ఆహుతి అయిపోయింది అనమాట, దహనం అయిపోయింది. ఓకేనా, ఇది ఒకటి. తర్వాత రోపార్, నెక్స్ట్ సైడ్ వచ్చేసి అంటే రోపార్, సైడ్ వచ్చేసి రోపార్. ఈ రోపార్ సైట్ లో త్రవ్వకాలు జరిపింది ఎవరంటే వైడి శర్మ అనే ఆయన 1955 లో త్రవ్వకాలు జరిపాడు. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్కడ ఉందంటే మనకి పంజాబ్ లో ఉంటుంది. సో పంజాబ్ అంటే ఏ పంజాబ్? మన ఇండియాలోదే. సో పంజాబ్ అనేది భారత్. సో మన ఇండియాలో ఉన్నటువంటి పంజాబ్ లోనే కనిపెట్టడం జరిగింది. సో పంజాబ్ అంటే మనకి పాకిస్తాన్ లో ఉంటుంది వెస్ట్రన్ పంజాబ్, మన ఇండియాలో ఉండేది పంజాబ్. ఇలా రెండు దేశాల్లో ఉంటుంది. ఈ రోపర్ అనే సైటు మన భారతదేశంలో ఉన్నటువంటి పంజాబ్ లో కనిపెట్టారు. ఏ నది ఒడ్డున అంటే సట్లేజ్ అనమాట. సింధు నదికి ఉపడైనటువంటి సట్లేజ్ నది ఒడ్డున ఈ యొక్క రోపార్ అనే ప్రాంతాన్ని కనిపెట్టడం జరిగింది. సో ఇక్కడ ఏంటి ప్రత్యేకతలు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ సైట్ టు బి ఎగ్జామినేటెడ్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. అంటే మనకి స్వాతంత్రం వచ్చాక, భారతదేశానికి స్వాతంత్రం వచ్చాక వచ్చిన త్రవ్వకాలు జరిపిన ఫస్ట్ సైట్ అనమాట. ఫస్ట్ సైటు అంటే కొన్ని సైట్లు 1951లో కనిపెట్టారు, 51 ఆ టైంలో. కానీ అవి త్రవ్వకాలు ఎప్పటి నుంచో జరుగుతున్నాయి. స్వాతంత్రానికి ముందు నుంచి జరుగుతూ స్వాతంత్రం వచ్చాక కంప్లీట్ అయ్యాయి. అలా కాకుండా మనకి స్వాతంత్రం వచ్చాక మొదలుపెట్టిన ప్రాంతం అంటే స్వాతంత్రం వచ్చాక చాలా సైట్లు మనకి గుజరాత్ ప్రాంతంలో కానీ ఇక్కడంతా కూడా త్రవ్వకాలు జరిపారు. 1947 తర్వాత స్వాతంత్రం వచ్చాక అంటే 1947లో ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. సో స్వాతంత్రం వచ్చాక మొదలుపెట్టిన మొట్టమొదటి సైట్ ఏదంటే రోపార్ అనమాట. ఎక్కడుందంటే ఇది పంజాబ్ రాష్ట్రంలో ఉంటుంది. సో డాగ్ బర్రీడ్ విత్ ది హ్యూమన్ ఓవెల్ పిట్ బరియల్స్ అనమాట. అంటే ఇక్కడ డాగ్ బర్రీడ్ అంటే సమాధి ఉంది. సమాధిలో ఓడలు చనిపోయిన తర్వాత కుక్కను కూడా అతనితో పాటే సమాధి చేసేవాళ్ళు. అంటే అప్పట్లో కుక్కను పెంచుకునేవాళ్ళు. వీళ్ళకి కొన్ని జంతువులు మచ్చిక ఉండేదన్నమాట, మచ్చిక చేసుకున్నారు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లోనే ఓల్డెస్ట్ ఎనిమల్ మచ్చిక అయిన వీళ్ళకి డాగ్ అనమాట. కుక్కలను చాలా పెంచుకునేవాళ్ళు అప్పట్లో. ఇంకా మీకు చాలా ఉన్న ఎనిమల్స్ని మచ్చిక చేసుకునే ఆవులు ఇవన్నీ ఉండేది. కాబట్టి ఓనర్తో పాటు కుక్కను కూడా వాళ్ళు ఖండం చేసేవాళ్ళు. ఓవల్ ఫిట్ బరియల్స్ అంటే షేప్ వెరైటీ షేప్లో ఉన్నటువంటి బరియల్స్ కూడా వీళ్ళకి దొరికాయి అనమాట. తర్వాత ఏ కాపర్ యాక్స్ వాజ్ పౌండ్. కాపర్ అంటే రాగి గొడ్డలు కూడా ఇక్కడ దొరికింది అనమాట వీళ్ళకి, రాగి గొడ్డలి. సో రాగి గొడ్డలు కూడా ఈ ప్రాంతంలో కనిపెట్టారు. సో అర్థమైందా, రాగి గొడ్డలు కూడా ఈ ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది. సో ఎక్కడంటే ఈ రోపర్ అనే ప్రాంతంలో కనిపెట్టడం జరిగింది అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి సూక్తా జెండార్ నెక్స్ట్ ప్రాంతం. ఇది పశ్చిమ వైపు ఉన్నటువంటి చివరి ప్రాంతం అనమాట, పశ్చిమ దిశగా. ఇక్కడ ఎవరు జరిపారంటే ఏ స్టేయింగ్ అనే అతను, బ్రిటిష్ అతను 1928లో ఇక్కడ త్రవ్వకాలు జరిపాడు అనమాట. ఇది ఎక్కడుందంటే బెలూచిస్తాన్. చూడండి, బెలూచిస్తాన్ మనకి ఇరాను పాకిస్తాన్. సో ఇరాను పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నటువంటి బెలూచిస్తాన్లో ఉంటుంది. అంటే ఇరాన్కి పాకిస్తాన్కి బోర్డర్ అనమాట. అంత దూరం వరకు ఉన్నది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది. ఓకేనా. సో ఇక్కడ ఏ రివర్ ఒడ్డున దస్తు రివర్ అనమాట. సో దస్తు నది ఒడ్డున ఈ యొక్క సూక్తా జెండార్ అనే ప్రాంతాన్ని కనిపెట్టారు. ఇది పశ్చిమ దిశగా చివరి ప్రాంతం. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పశ్చిమ వైపు ఉన్నటువంటి వెస్టర్న్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏం దొరికాయంటే యాష్ ఫిల్డ్ విత్ పాటు అంటే అస్థికలు. కుండలో ఒక అస్థికలు దొరికాయి అనమాట. కుండలో బూడిద. సో కుండలో బూడిద అంటే అస్థికలు అనమాట. ఇవి దొరికాయి. కాపర్ యాక్స్ రాయి గొడ్డలి, ఎర్త్ అండ్ బ్యాంగిల్స్ మట్టి గాజులు. మనం చెప్పుకుంటాం కదా మట్టి గాజులు అని చెప్పేసి. సో మట్టి గాజులు, పాటరీ కుండలు. సో కుండల తయారీ, మట్టి గాజులు. ఇంకా ఒరిజినల్లీ పోర్టు లేటర్ కట్ ఆఫ్ ఫ్రమ్ ది సీ డ్యూ టు కోస్టల్ అఫ్లిమెంట్.
లింక్స్ విత్ బాబిలోన్. వీళ్ళకి ఒకప్పుడు కోర్టు అంటే రేవు పట్టణం ఇది, ఒకప్పుడు సముద్రానికి దగ్గరగా రేవు పట్టణం అనమాట. అయితే ఇది ఆ రేవు అనేది ఎలా ఉంది ఇప్పుడు ఇది అనుకోండి. సో ఇది ఏంటి సూక్తాజ్ అంటారు. ఇది సముద్రం సీ ఉండేది. కొన్ని రోజులకి ఇదంతా కూడా మట్టితో పూడుకుపోయి ఈ రేవు పట్టణంగా అవ్వలేదన్నమాట. కట్ ఆఫ్ అయింది, సముద్రం నుంచి కట్ ఆఫ్ అయిపోయింది అనమాట. వీళ్ళు బాబిలోన్, బాబిలోనియాతో వీళ్ళు ఈజిప్ట్ ఉన్నాయి కదా, ఆ యొక్క సుమేరియా ఈజిప్ట్ ఉంది కదా, వాళ్ళతో కూడా వ్యాపారం చేసేవాళ్ళు, అప్పట్లో వ్యాపారం అనేది చేసేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ సూక్తా జెండార్ అనేది పశ్చిమ వైపు చివరిగా ఉన్న ప్రాంతం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఇది పాకిస్తాన్లోని బెలూచిస్తాన్లో కనిపెట్టారు. ఓకేనా, ఎప్పుడంటే 1928లో. నెక్స్ట్ వచ్చేసి ఆలంగీర్పూర్, ఇది ఆలంగీర్ పూర్ అనమాట. ఇది మనకి తూర్పు వైపు ఉన్న చివరి ప్రాంతం, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో తూర్పు వైపు ఉన్నటువంటి చివరి ప్రాంతం అనమాట. ఇది ఎక్కడ ఉందంటే మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుంది, యూపీ. సో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంటుందన్నమాట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇక్కడ హరప్పన్ కల్చర్, లేట్ హరప్పన్ కల్చర్ అంటే చివరిగా ఈ యొక్క హరప్పా నాగరికత, హరప్పా సంస్కృతి అనేది అంతరించిపోయే దశలో అక్కడ ఉన్నది, అక్కడతో అంతరించిపోయింది, ఆ ప్రాంతంలో ఉండి చివరిగా అంతరించిపోయింది అనమాట. తర్వాత చూడండి, ఈ బ్రోకెన్ కాపర్ బ్లేడ్ అంటే ఏంటి, విరిగిపోయిన రాగి కత్తి అనమాట. సో రాగి కత్తి అనేది ఇక్కడ దొరికింది. రాగి కత్తి విరిగిపోయింది అనమాట. రాగి మెటల్తో చేస్తారు, కాపర్తో. వీళ్ళకి కాపర్ ఎలా వచ్చిందంటే రాజస్థాన్లో K3 మైన్స్ ఉండేది. K3 మైన్స్ మన ఇండియాలోనే కాకుండా ప్రపంచంలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ కాపర్ మైన్స్ అనమాట. ఈ రాగి గనులు ఉండేవి ఇక్కడ కాపరు. కాబట్టి ప్రపంచంలో మొట్టమొదటిసారిగా వాడిన మెటల్ ఏదైనా ఉందా అంటే అది కాపర్ మాత్రమే. కాపర్ అంటాం కదా, రాగి. సో రాగి అంటే కాపర్ అనేది ప్రపంచంలో ఉపయోగించిన మొట్టమొదటి మెటల్, మొట్టమొదటిసారిగా వాడిన ఖనిజమే రాగి అనమాట. వీళ్ళకి ఇనుము తెలియదు, సో వీళ్ళకి ఐరన్ అంటే తెలియదు అసలు. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పీపుల్కి ఐరన్ అన్న హార్స్ అంటే గుర్రం. సో ఐరన్ తెలియదు, ఇనుము తెలియదు, హార్సు తెలియదు. ఓకేనా, కాబట్టి వీళ్ళ దగ్గర మెటల్స్ ఉన్నాయంటే రాగి, వాటిని అల్లాయిస్తారు అనమాట. డిఫరెంట్ మెటల్స్తో కలిపి తయారు చేసుకునేవాళ్ళు, ఇలా ఉండేది. కాబట్టి బ్రోకెన్ కాపర్ బ్లేడ్ ఎక్కడ దొరికిందంటే ఈ యొక్క ఆలంగీర్పూర్లో దొరికింది అనమాట. సో నెక్స్ట్ ప్రాంతం వచ్చేసి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో అమ్రి. సో అమ్రి అనేది నెక్స్ట్ ప్రాంతం అనమాట. అమ్రి ఇది ఎక్కడ కనిపెట్టిందంటే సింధు ప్రాంతంలో, పాకిస్తాన్లోని సింధు ప్రాంతంలోనే. సో పాకిస్తాన్లో ఉన్నటువంటి సింధు ప్రాంతంలో దీన్ని కనిపెట్టారు. సో రివర్ వచ్చేసి సింధు నది. ఈ అమ్రి అనే ప్రాంతం కూడా సింధు నది ఒడ్డునే ఉందన్నమాట. సింధు నది ఒడ్డునే దీన్ని కూడా కనిపెట్టడం జరిగింది. ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతలు ఉన్నాయంటే సీల్ ఆఫ్ హంప్డ్ బుల్ అంటే మనకు మూపురం ఉన్న ఎద్దు. మూపురం అంటే చెండు అంటాం కదా, చెండు. సో మూపురం ఉన్న ఎద్దు. సో మూపురం ఉన్న ఎద్దు యొక్క ముద్రిక, సీల్ అంటే ముద్రిక దొరికిందనమాట. ముద్రిక. సో మనకి ఎద్దులు ఉంటాయి కదా ఇలా, సో ఎద్దులు ఇలా ఉంటాయి కదా, ఇక్కడ చెండులాగా ఉంటుంది అనమాట. చెండులాగా ఉంటుంది మనకి. సో ఎద్దున్నప్పుడు సో మనకి చెండులాగా ఉంటుంది అనమాట. ఇలా పైన మనకి దాన్ని ఏమంటారు, హంప్ అంటారు, హంప్డ్ బుల్ అంటారు. మూపురం ఉన్న ఎద్దు, మూపురం అంటారు, చెండు అంటారు. లోకల్గా మనకి తెలుగు ప్రాంతంలో చెండు అంటారు. సో ఇట్లా అనమాట, అటువంటి ఎద్దు యొక్క ఉండేది. అలానే వీళ్ళు ఈ మూపురం ఉన్న ఎద్దుని చాలా ఎక్కువగా చూపించారు మనకి బొమ్మలుగా, ముద్రికలు వాటిల్లో. ఇంకోటి యునికాన్. సో యునికాన్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, యునికాన్ అని చెప్పేసి. సో యునికాన్ అంటే ఇది ఒక గుర్రంలాగా ఉంటుంది, పైన ఒక పైన ఒక కొమ్ములాగా ఉంటుంది అనమాట. సో యునికాన్ కూడా వీళ్ళు ఎక్కువ పవిత్రంగా భావించారు ఆ రోజుల్లో. సో యునికాన్ కూడా ఎక్కువ పవిత్రంగా భావించారు, పవిత్రమైన జంతువుగా భావించేవాళ్ళు అనమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ చూడండి, ప్రీ హరప్పన్ సెటిల్మెంట్, ట్రాన్సిషనల్ కల్చర్ బిట్వీన్ ప్రీ అండ్ పోస్ట్ హరప్పన్ కల్చర్, యాక్చువల్ రిమైన్స్ ఆఫ్ ది రైనోసర్స్. ఇది ప్రీ హరప్పన్ అనమాట. అంటే మనకి హరప్పా సంస్కృతి కంటే ముందు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, హరప్పా కంటే ముందే ఏర్పడింది ఇది. అంటే మనకు ఫస్ట్ చెప్పుకున్నాం, గుర్తుందా, ప్రీ హరప్పన్. మనకి ఫస్ట్ దశ ఏంటి, 3 దశల్లో ప్రీ హరప్పన్, పూర్వ హరప్పన్. హరప్పా కంటే ఈ నాగరికత కంటే ముందు పేజ్లోనే ఇది తయారైంది అనమాట. అంటే అప్పుడే వెలసిల్లింది ఈ యొక్క అమ్రి అనే ప్రాంతం. కాబట్టి హరప్పా కంటే ముందే ఇది ఎవల్యూషన్ అయింది, అమ్రి ప్రాంతం. మీరు ప్రీవియస్ క్లాస్లో చూస్తుంటే చూడండి, సైట్స్లో మనకి 3 రకాల దశలు ఉన్నాయి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అందులో మొదటి దశలో ఇది ఉందన్నమాట. ఓకేనా. తర్వాత ఇక్కడ మనకి ఖడ్గమృగం యొక్క అవశేషాలు కనిపించాయి. ఖడ్గమృగం యొక్క అవశేషాలు అంటే వాడికి ఎముకలు ఇవన్నీ కూడా దొరికాయి అనమాట. ఎక్కడంటే ఈ అమ్రి అనే ప్రాంతంలో దొరికాయి అనమాట. సో అమ్రి అనే ప్రాంతంలో ఇవన్నీ కూడా దొరికాయి. అర్థమైంది, ఎంతవరకు అర్థమైంది కదా. సో ఇలా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో చాలా ప్రాంతాలు అయితే ఉన్నాయి.
ఇందులో ప్రధానంగా ఇంకో ప్రాంతం ఉంటుంది. సో అది వచ్చేసి గుమ్మలా అనమాట. గుమ్మలా అనే ఒక ప్రాంతం ఉంటుంది. గుమ్మలా ఏంటి గుమ్మలా అంటాం. సో గుమ్మలా అంటాం. ఈ గుమ్మలా అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేది. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండేది అనమాట గుమ్మలా అనే ప్రాంతం. ఇది కూడా మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో పార్టే, సింధు నాగరికతలో ఒక ప్రాంతం అనమాట. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వర్షిపింగ్ ఆఫ్ ది స్నేక్స్ అనమాట. వర్షిపింగ్. సో వర్షిప్పుడు స్నేక్స్ అంటే పాముల్ని పూజించేవాళ్ళు ఇక్కడ, సర్పాలని. సో పాములను పూజించే ఆచారం. సో పాముల్ని పూజించే ఆచారం ఇక్కడ ఉండేది గుమ్లా అనే ప్రాంతంలో. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది. ఇది కూడా సింధు నాగరికతలో ఒక చిన్న ప్రాంతం అనమాట. ఆ నాగరికతకి సంబంధించిన చిన్న ప్రాంతం. మన హిందూ మతంలో పాములు పూజిస్తారు. నాగుల చవితి అని మనం సెలబ్రేట్ చేసుకుంటాం, ఒక ఫెస్టివల్, అవునా కాదా? కాబట్టి ఆచారం అనేది అప్పటి నుంచే ఉందన్నమాట. సో నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, సింధు నాగరికత యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా భారతీయుల్లో బ్రతికే ఉన్నాయి. మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఇంకా ఉన్నాయి అవి మన కల్చర్లో. అందుకే సింధు నాగరికత అంతరించిపోలేదు. దాని యొక్క సంస్కృతి మనలో ఇంకా ఉంది. కానీ మిగతా ఈజిప్టు, మెసొపొటేమియా మొత్తం అంతరించిపోయాయి. అప్పట్లో ఆ నాగరికతల్లో ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు ఇప్పుడు ఎక్కడా లేవు. ఇప్పుడు ఇరాక్ ఇస్లామిక్ కంట్రీ, ఈజిప్టు ఇస్లామిక్ కంట్రీ. సో అక్కడెక్కడా కూడా ఆ నాగరికతకి సంబంధించినవి లేవు. ఈజిప్ట్ నాగరికతలో విగ్రహాలు పూజించేవాళ్ళు. మెసొపొటేమియాలో కూడా పెద్ద పెద్ద విగ్రహాలు ఇవన్నీ ఉండేవి. కానీ ఇస్లాంలో విగ్రహ ఆరాధన ఉండదు, విగ్రహ ఆరాధన బహిష్కరణ. సో కాబట్టి కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న కల్చరు ఇప్పటికీ మన భారతీయుల్లో ఉందన్నమాట. సో అర్థమైందా? ఇది ఓవరాల్గా దీనికి సంబంధించింది. ఇవన్నీ కూడా ఏంటంటే సైట్స్ అనమాట. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి సైట్స్ ఇవన్నీ కూడా. ఇవి క్లారిటీగా చూసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతూ ఉంటారు ఎక్కువగా. సో రిమైనింగ్ క్లాస్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్కి సంబంధించినటువంటి టౌన్ ప్లానింగ్ ఎలా ఉన్నది, సంస్కృతి, వాళ్ళ సంస్కృతి కల్చర్ ఎలా ఉన్నది, ఎకనమిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ట్రేడ్ అండ్ కామర్స్ అంటే వ్యాపారం, ఇవన్నీ ఎలా జరిగాయి, ఎటువంటి దిగుమతులు ఎగుమతులు ఉండేవి, కళాఖండాలు ఉండేవి, అసలు ఎందుకు ఇది అంతరించిపోయింది, ఇవన్నీ కూడా మనం తర్వాత చూద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.